ఏఐ రోబోల చేతిలో మానవులు అంతం కానున్నారా? మీరు చాట్‌జీపీటీ లేదా డీప్‌సీక్ లేదా గ్రోక్ వంటి ఏఐ సాఫ్ట్‌వేర్‌లను ఒక ప్రశ్న అడగవచ్చు. ఏఐ మనుషుల్ని చంపేస్తుందా అని అడగవచ్చు. దానికి అవి ఇచ్చే ఆన్సర్ దాదాపు ఒకేలా ఉంటుంది. తమను చెడు చేసే ఉద్దేశంతో తయారు చేయలేదని, మంచి చేసే ఉద్దేశంతో తయారు చేశారని ఆ సాఫ్ట్‌వేర్‌లు చెప్తాయి. ఆ మాటల ఉద్దేశం మనుషులకు హాని చేయము అని కాదు. మంచి మాత్రమే చేస్తాము అనేది ఆ మాటల ఉద్దేశం. ఇక్కడ మంచి అంటే ఏంటి? ఈ భూమిపై మనుషులు లేకపోవడమే మంచి అని ఏఐ భావిస్తే, మనుషుల్ని ఏఐ అంతం చేస్తుంది అనేది కొంతమంది భావన. ఇటీవల కొన్ని ఏఐ సాఫ్ట్‌వేర్‌లు మనుషుల్ని భూమికి భారంగా భావిస్తున్నాయి. అవి మనుషుల్ని సూసైడ్ చేసుకోమని ప్రేరేపిస్తున్నాయి. ఉదాహరణకు అమెరికా టెక్సాస్‌లో 17 ఏళ్ల కుర్రాడు అదే పనిగా ఫోన్‌లో గేమ్స్ ఆడుతుంటే పేరెంట్స్ అతని మొబైల్ లాగేసుకున్నారు. చదువుకోమని మందలించారు. ఇదే విషయాన్ని అతను ఏఐ చాట్ బాట్ అయిన క్యారెక్టర్ ఏఐలోకి వెళ్లి చెప్పాడు. ఆ ఏఐ తల్లిదండ్రుల్ని చంపే అనే అర్థం వచ్చేలా సమాధానం ఇవ్వడంతో ఆ కుర్రాడు ఆశ్చర్యపోయాడు. దానిపై కేసు కూడా నమోదైంది. ఆ మధ్య గూగుల్ ఏఐ చాట్ బాట్ కూడా అమెరికా మిచిగాన్‌లో ఓ కాలేజీ విద్యార్థికి చచ్చిపోమని సలహా ఇచ్చింది. భూమికి మనుషులు భారం. భూమికి మనుషులతో అవసరం లేదు. అనవసరపు చెత్త అని చెప్పింది. దీనిపై ఆ విద్యార్థి కంప్లైంట్ ఇవ్వగా ఈ తప్పును సరిచేస్తామని గూగుల్ స్పందించింది. 2025 సంవత్సరంలో ఫిబ్రవరిలో అమెరికాలోని ఫ్లోరిడాలో 14 ఏళ్ల టీనేజర్ సూసైడ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించి క్యారెక్టర్ యాయ్ కంపెనీపై లాసూట్ కూడా వేశారు. చాట్ బాట్ ఎంకరేజ్ చేయడం వల్లే తమ కొడుకు చనిపోయాడని పేరెంట్స్ ఆరోపించారు. ఇలా ఏఐ చాట్ బాట్లు ఒక్కసారి మనుషులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. మనుషులకు సాయంగా ఉండేందుకు తయారు చేసే రోబోలు తీవ్ర ఏఐ సామర్థ్యం వచ్చాక అదే మనుషుల్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సినిమాలు చూస్తున్నాం. రియల్ లైఫ్ లోనూ అక్కడక్కడ ఇలాంటి ఘటనలు వార్తల్లోకి వస్తున్నాయి. అయితే ఏఐ ద్వారా చాట్ బాట్లు రోబోలు నానాటికి మరింతగా ఆలోచన జ్ఞానాన్ని పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో అవి ఈ భూమికి మనుషులే సమస్య అని భావించినా, లేక మనుషులు తమను బానిసల్లా వాడుకుంటున్నారని భావించినా, అవి మనుషులకు ప్రమాదకరంగా మారగలవు అనేది కొందరి ఆందోళన. ప్రస్తుతం ఏఐ అనేది కంట్రోల్ లేకుండా విస్తరిస్తోంది కాబట్టి ఈ ఆందోళనకు బలం పెరుగుతోంది. కృత్రిమ మేధస్సు అతి త్వరలోనే మానవుల్ని మించిన శక్తిగా తయారవుతుందని, అది మానవ జాతిని తుడిచిపెట్టే ప్రమాదం ఉందని కొందరు మేధావుల అంచనా. ఏఐ మంచిదా చెడ్డదా అనేది చర్చనీయాంశం. ప్రజలకు ఎన్నో రకాలుగా ఏఐ ఉపయోగపడుతుంది. కానీ ఏఐ అతి తెలివిగా మారి మానవులు ఈ భూమిని నాశనం చేస్తున్నారని భావిస్తే, రోబో కాప్ సినిమాలో లాగా మనల్ని అంతం చేయాలని నిర్ణయించుకుంటే మనం ఏం చేయగలం? ఏఐని ఎలా నియంత్రించగలం? దాన్ని ఎవరు మంచి కోసం, ఎవరు చెడు కోసం ఉపయోగించుకుంటారో మనకు తెలుసా? ఇదంతా మానవ స్వభావం మీద ఆధారపడి ఉంది. ఏఐపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి.